ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నీతి, నిజాయితీ నేర్పించడం అసలు సాధ్యమేనా? మనుషుల్లాగా అది కూడా తన తప్పులను తానే సమీక్షించుకుని సరిదిద్దుకోగలదా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? పాత తరం ఏఐలు గురించి మనకు తెలిసిందే కదా. అవి జస్ట్ డేటాను విశ్లేషించేవి మాత్రమే. ఒక మ్యాప్ ఇచ్చి ఇదిగో దారి అని వదిలేసేవి. అవును, ఎగ్జాక్ట్గా పాతవి జస్ట్ మ్యాప్స్ లాంటివే. రైట్. కానీ ఇప్పుడున్న జనరేటివ్ ఏఐ అలా కాదు గదా. అది మనతో పాటే ప్రయాణిస్తూ అడుగడుగున కొత్త దారులు సృష్టించే ఒక గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆంథ్రోపిక్ సంస్థ వాళ్లు సృష్టించిన క్లాడ్ ఏఐ వెనక ఉన్న ఆసక్తికరమైన టెక్నాలజీని, అలాగే ఇది కెరియర్ గ్రోత్కి ఎలా ఉపయోగపడుతుందో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ కొత్త దారులు సృష్టించే గైడ్కు సరైన నియమాలు, నైతిక విలువను లేకపోతే చాలా ప్రమాదం కదా. అవును, చాలా డేంజర్. సరిగ్గా ఇదే ఆలోచనతో 2021లో మాజీ ఓపెన్ ఏఐ పరిశోధకులు ఈ ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించారు. వీళ్ళు ఏంటంటే భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ క్లాడ్ ఏఐని రూపొందించారు. దీనికోసం వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే ఒక కొత్త విధానాన్ని కాన్స్టిట్యూషనల్ ఏఐ అంటే ఏఐకి ఒక రాజ్యాంగం లాంటిదా? అవునండి. అంటే ఏఐకి కేవలం సమాచారం ఇచ్చి వదిలేయకుండా అది ఇచ్చే సమాధానాలు ఎప్పుడూ హెల్ప్ఫుల్గా, ఆనెస్ట్గా మరియు హార్మ్లెస్గా ఉండేలా ఒక స్పష్టమైన నియమావళిని రాసిచ్చారు. ఓహో, అంటే ఏఐకి ఒక రూల్ బుక్ ఇచ్చేస్తారనమాట. కానీ నాకొక డౌట్. అది ఎలా పాటిస్తుంది? సాధారణంగా మనం ఏఐని ప్రపంచంలోని పుస్తకాలన్నీ చదివేసినా ఒక అప్రెంటిస్లా భావిస్తాం కదా. అవును, నిజమే. దానికి ఎంతో సమాచారం తెలుసు, కానీ ఏది మంచో ఏది చెడో దానంతటది డిసైడ్ చేసుకోలేదు. మరి క్లాడ్కి ఈ రూల్స్ ఎలా అర్థమవుతాయి? గుడ్ క్వశ్చన్. ఇది దాని ట్రైనింగ్ దశలోనే జరుగుతుంది. క్లాడ్ ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత దాన్ని వెంటనే బయటకివ్వదు. ఓకే, ముందే ఇవ్వదా? ఇవ్వదు. ముందుగా తన రాజ్యాంగంలోని నియమాలతో తన సమాధానాన్ని తానే చెక్ చేసుకుంటుంది. నా ఆన్సర్ ఎవరికైనా హాని చేస్తుందా, లేదా ఇది నిజాయితీగా ఉందా అని విశ్లేషించుకుని ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకుంటుంది. అంటే తన చేతిలో ఉన్న రూల్ బుక్ ఆధారంగా ఎప్పటికప్పుడు తనను తాను రివ్యూ చేసుకుంటూ నేర్చుకునే ఒక ప్రొఫెషనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా, ఒక ప్రొఫెషనల్ అసిస్టెంట్ లాగానే. అయితే తప్పు చేసే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ఈ ప్రొఫెషనల్ అసిస్టెంట్ అన్ని రకాల పనులకు ఒకేలా స్పందిస్తుందా? ఎందుకంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కోడ్ రాయడానికి లేదా ఒక చిన్న ఈమెయిల్ రాయడానికి ఒకే స్థాయి మేధస్సు అవసరం లేదు కదా. అందుకే క్లాడ్ వాళ్ళు మన అవసరాలను బట్టి వేరువేరు మోడల్స్లో దీన్ని తీసుకొచ్చారు. ఇది ఎలా అంటే మనం ఫ్లైట్లో వెళ్లేటప్పుడు అవసరాన్ని బట్టి సీట్లను ఎలా ఎంచుకుంటామో సేమ్ అంతే. అంటే ఎకానమీ, బిజినెస్ క్లాస్ లాగా? అవును. చిన్న పనులకు చాలా స్పీడ్గా పనిచేసే హైకు అనే మోడల్ ఉంది. ఇది ఎకానమీ క్లాస్ లాంటిది. ఇక రోజువారీ పనులకు సానెట్ ఉంటుంది. ఓకే, సానెట్ అంటే రెగ్యులర్ క్లాస్ అన్నమాట. రైట్. ఇక అత్యంత క్లిష్టమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఓపస్ అనే ప్రీమియం మోడల్ కూడా ఉంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడుతోంది. ఇప్పుడు ఈ ఓపస్ లాంటి ప్రీమియం ఏఐ మోడల్ కోడింగ్, రైటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటివన్నీ తనంతట తానే పర్ఫెక్ట్గా చేసేస్తుంటే ఇక బేసిక్ స్కిల్స్ నేర్చుకోవడానికి కష్టపట్టమెందుకు? అంతా క్లాడ్ చూసుకుంటుంది కదా. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లాడ్కు ఎంత పెద్ద డాక్యుమెంట్స్ చదివి అర్థం చేసుకునే సత్తా ఉన్నా కూడా అది అప్పుడప్పుడు హాలూసినేట్ అవుతుంది. హాలూసినేషన్స్ అంటే ఏఐ కావాలనే అబద్ధాలు చెప్పడం కాదు. అది కేవలం మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ బేస్ చేసుకుని తర్వాత వచ్చే పదాన్ని అంచనా వేస్తుంది. కొన్నిసార్లు ఆ అంచనా పూర్తిగా తప్పైనా సరే అది చాలా కాన్ఫిడెంట్గా తప్పుడు సమాచారాన్ని ఇచ్చేస్తుంది. అర్థమైంది. అంటే ఆ తప్పును పట్టుకోవాలంటే ఆ సబ్జెక్టుపై మనకు పట్టుండాలి. మన పునాది గట్టిగా ఉంటేనే కదా ఆ ఏఐ ఇచ్చిన కోడ్ అయినా, ఆర్టికల్ అయినా కరెక్టో కాదో మనం రివ్యూ చేయగలం. ఖచ్చితంగా. ఏఐ అనేది జస్ట్ ఒక పవర్ఫుల్ సాధనం మాత్రమే. దాన్ని నడిపించేది మనిషే కదా. దానికి సరైన ప్రాంప్ట్స్ ఇవ్వాలన్నా, అది ఇచ్చిన అవుట్పుట్లో తప్పులు సరిదిద్దాలన్నా మనకు కోర్ స్కిల్స్ ఉండాలి. అంటే బేసిక్ స్కిల్స్ నేర్చుకోవడం వృధా కాదు అంటారు. అస్సలు కాదు. ఇక్కడే నరేష్ ఐటీ లాంటి సంస్థల పాత్ర చాలా కీలకమవుతుంది. వాళ్ళు కేవలం సాఫ్ట్వేర్ ట్రైనింగ్కే పరిమితం కాకుండా బేసిక్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్తో పాటే ఈ జనరేటివ్ ఏఐ ప్రాక్టీస్ను కూడా కలిపి నేర్పిస్తున్నారు.
ఓ నైస్. అంటే ప్రాక్టికల్గా ఏఐని ఎలా వాడాలో కూడా నేర్పిస్తారన్నమాట. అవును. నిపుణులైన ట్రైనర్స్, అలాగే రియల్ టైమ్ ఇండస్ట్రీ సినారియోస్తో పాటు ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ ఇస్తూ ఏఐ అవుట్పుట్ను గుడ్డిగా నమ్మకుండా దాన్ని ఎలా క్రిటికల్గా రివ్యూ చేయాలో నరేష్ ఐటీ చాలా బాగా నేర్పిస్తోంది. గ్రేట్. అంటే టెక్నాలజీ ఎంత ఎదిగినా ఫైనల్గా దానిపై హ్యూమన్ రివ్యూ అనేది తప్పనిసరి అన్నమాట. 100% నిజం. ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు, అదొక సపోర్ట్ సిస్టమ్ మాత్రమే. నిజంగా ఇదంతా వింటుంటే నాకొక ఆసక్తికరమైన ఆలోచన వస్తోంది. భవిష్యత్తులో మనం కేవలం ఏఐకి కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి ఊరుకునే ఒక సాధారణ ఆపరేటర్లుగా మిగిలిపోతామా? లేక ఏఐ అసలు ఊహించలేని కొత్త సమస్యలను సృజనాత్మకంగా సాల్వ్ చేసే వ్యూహకర్తలుగా ఎదుగుతామా? అది పూర్తిగా మనం మన స్కిల్స్ని ఎలా అప్డేట్ చేసుకుంటామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. నిజమే. ఏఐ యుగంలో మన పాత్ర ఎలా ఉండబోతోందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే ఇది. ఈ టాపిక్ మీద మనం చూసిన ఈ అనాలిసిస్ అందరికీ ఒక కొత్త ఆలోచన ఇస్తుందని ఆశిద్దాం.